హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? బ్రహ్మాండంగా ఉంటారు. ఎటొచ్చి నేనే, ఎందుకంటే నా వీడియోకి లైక్ లేదు, కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ లేదు. ఎలా సంతోషంగా ఉంటాను చెప్పండి. మీరు కోతంత ఈ రెండు పనులు చేసే పనిలో ఉండండి. రచ్చబండ్లోకి వచ్చే సెలబ్రిటీ ఎవరో నేను చూస్తాను. నేను మళ్ళీ అడిగానా, మాణిక్యాలు అడిగానా, ఛానల్ సబ్స్క్రైబింగ్ చేసుకోండి అని అడిగాను. మిమ్మల్ని కోతంత రిక్వెస్టింగ్ చేస్తున్నాను. ఆ పని మీద ఉండండి. మరి జైలుకి వెళ్ళి వచ్చాక కాపు టైగర్ అనే బిరుదు జగన్ ఇచ్చాడని కొన్నాళ్ళు ఎగిరెగిరిపడిన అంబటి ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నాడు. ఈ మధ్య పేరుని దూకుడు ఎక్కువ కావడం, అంబటి సాలబడ్డం గమనించిన అధిష్టానం అంబటిలో ఊపు ఉత్సాహాన్ని పెంచడానికి కొత్త ట్రిక్ ప్లే చేసినట్లు కనపడతా ఉంది. అదే అంబటి వీక్నెస్. సాంబరాల రాంబాబు పక్కన జిడ్డుగారి ఆవుల ముఖాలు ఉంటే డల్గా ఉంటాడని, శాటైర్లు వేయలేడని ఫీల్ అయ్యారో ఏమో. ఈ మధ్య ఆయన పక్కన యానకమాల ఆడలేడీస్ని ఎట్టి ప్రెస్ మీట్లు ఎట్టిస్తున్నారు. ఇక ఆంబోతుగా పేరు పడ్డ అంబటి ఊరుకుంటాడా? రెచ్చిపోయి జోకులేస్తా ఉన్నాడు. జనాన్ని ఇంప్రెస్ చేయడానికో, మీడియాను ఆకట్టుకోవడానికో అనుకుంటే మీరు మంచి మొద్దుపప్పులో కాలేసినట్టే. ఆయన ఎవరిని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో మీరే చూడండి. ఇదిగో అంబటి, ఏందో నీ గోళ. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేస్తారు. మళ్ళీ మేము తీసుకొచ్చి గవర్నమెంట్లో పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తారు లోకేష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే లోకేష్ గారు క్యాష్ ఇస్తే కదా, ఇదేం పెట్రోల్ బంకులు ఎవరు క్యాష్ ఇవ్వరు కదా. లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు, ఆయన్ని ఈజ్ నాట్ లోకేష్. లవ్ క్యాష్. క్యాష్ని లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. వారిని తాసారావుల బొడ్డు అంబటే, నువ్వు అట్ట కుళ్ళు జోకులు వేయగానే నీ కుడి పక్కన ఉన్నవాళ్ళు ఎవరు స్పందించలేదు, కానీ నీ ఆడం పక్కన ఉన్నవాళ్ళు మాత్రం తెగ రెస్పాన్స్ ఇచ్చేస్తా ఉన్నారు. ఏంది లోకేష్ పేరు లోకేష్ కాదా, లౌకాషా? చా నిజమా? నీ పేరు కూడా అంబటి కాదు, అంబోతిగా. నీది నిజమే అయితే ఆయనది నిజమే అంటారు జనం. ఏమంటావు? ఆయన నీకు లవ్ మసాజులు, లవ్ సుకన్యలు, లవ్ సంజన అని పెడితే బాగుంటుందనేది నీ చుట్టుపక్కల వాళ్ళ అభిప్రాయం. నాకు సంబంధం లేదయ్యో. మళ్ళీ నాకు చుట్టే మాక ఈ శాండాలు. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తున్నవాడు. ఏంది చనిపోయిన హరికృష్ణ నీకు బాగా క్లోజా? నిన్ను కలుస్తా ఉండేవాడా? ఆయన టీడీపీలో ఉండేవాడు, నువ్వు కాంగ్రెస్. నిన్నెందుకు ఆయన కలుస్తాడు? కథలు చెప్తున్నావా? ఈ కాశీ మధ్యలో కథలు వినడానికి ఇక్కడ ఎర్రి గొర్రెలు ఏమీ లేవు. నీ పక్కన ఉన్న గొర్రెలకు చెప్పుకుంటానంటే చెప్పుకో. ఎంతకీ హరికృష్ణ ఏం చెప్పాడు నీ చెవిలో? మా లోకేష్ చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు. కత్తి, పెన్ను, క్యాషు, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటాడండి. మా లోకేష్ మా మేన డైరెక్ట్గా వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్. లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాడు. మంగరీల్లో అయినా ఇంకో చోట అయినా. ఇలాంటి పెట్రోల్ ధరల మీద తగ్గించే కార్యక్రమం మాత్రం చేయడు. అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు చూపించాడు, అన్నిటికన్నా రాష్ట్రంలో ఎక్కువగా ఉంది ధర, మేము వస్తే తగ్గించేస్తాం అని. ఇవాళ మాత్రం ఈ లవ్ క్యాష్ గారు వీటి మీద దృష్టి పెట్టుకోకుండా క్యాష్ వచ్చే చోట లవ్ చేస్తున్నాడు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాస్తవాలు గమనించి పెట్రోల్ ధరలను తగ్గించి సామాన్యుల మీద పడే భారాన్ని తగ్గించాలి. పెట్రోల్ ధర పెరిగితే, డీజిల్ ధర పెరిగితే అన్నీ పెరుగుతాయి, రవాణా ఛార్జీ అన్నీ పెరుగుతాయి, ప్రతి వస్తువు పెరిగిపోద్ది, ఎఫెక్ట్ అయిపోతుంది. సామాన్యుడు బతకలేని పరిస్థితికి వస్తుంది. తక్షణమే ఈ ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓహో, ఇది చెప్పడానిక పులిహోర కలిపేవా అంబోతు? లోకేష్ క్యాష్ పట్టుకుంటే మరి జగన్ ఏం పట్టుకున్నాడు? కత్త, కోడి కత్త, గొడ్డలా? అది అన్నప్రసన్నం కాదు, లక్ష్మీ ప్రసన్న కాదు. నీకు అన్నప్రాసన అనడమే రావడం లేదు. ఏంటంబటి? ఏంది పెట్రోల్ ధరలు పెరిగాయని గోల్ చేస్తున్నావా? మరి మీ హయాంలో పెరిగినప్పుడు ఏం పీకేరు? కేంద్రాన్ని అడగండి, ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయండి అన్నారు కదా. మరి మీరెందుకు సీప్గా, డాడీ సీప్గా రోడ్ల మీద రెచ్చాలు దొక్కుతున్నారు, గాడిదల మీద ఉరుగుతున్నారు? సిగ్గుండాలి కదా. మీ దగ్గర ఉన్నాయా? మీడియా వాళ్ళు బ్రహ్మాండంగా చూపిస్తున్నారు కదా. ఎమ్మెల్యే గారు కారులో వెళ్ళలేదు, బస్సులో వెళ్ళారు. మంత్రి గారు సైకిల్ మీద వచ్చారు. ఈ చూస్తున్నారు తప్ప వెనక కూడా తీయాలి. మీరు వెనకున్నటువంటి కార్లు, అధికారులు అవి కూడా తీస్తే ఇక మానుకుంటారు. అది
పొదుపు పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. ఆడండి, ప్రజలు గమనిస్తున్నారు. మరి జగన్ ఆటోలో తిరుగుతున్నాడా లేదంటే యాడ్ల బండి మీద యలాంక ప్యాలెస్కి వెళ్తున్నాడా? ఎవరు డ్రామాలు, ఎవరి నాటకాలు, ఎవరివి యాక్టింగ్లు, స్టంట్లు? జగన్ పెళ్లికి వెళ్తే పేటీఎం బ్యాచ్ సీఎం అనవడానికి డబ్బులు తెచ్చేది ఎవరు? చిన్నపిల్లలతో కూడా యాక్టింగ్ చేయించింది ఎవరు? నిజంగా ఎవరు యాక్టింగ్ చేస్తున్నారో, ఎవరు షోలు చేస్తున్నారో జనానికి మా బాగా తెలుసు. కాబట్టే మీకు 11, వాళ్ళకి 164 ఇచ్చారు. నీకు పెళ్ళయిందా? ఏందంబటి బేరాలు లేవని పెళ్లిళ్ళ పేరై అవతారం కూడా ఎత్తవా ఏంది? ఆయన నువ్వు సంబంధాలు చూస్తే పెళ్లి చేసుకునే దిక్మాలనోడు ఎవడలో? నీకున్న రిప్యుటేషన్ అట్లాంటిది. బాబు పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు 3వ పిల్లని కానండి, 40,000 ఇస్తాడు 4వ పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంట. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే గంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే గంటాడు. రాసుకోండి రేపు. వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానండి 30,000 ఇస్తాడు. బాబో జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టాను జీవితాంతం బతకొచ్చు. ఆయన్ని ఎంబీబీఎస్ కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు 4వ పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలంపాటు పెట్టాడు. 30,000, 40,000, ఇద్దరు కంటే లేదు, ముగ్గురు కంటే 30, నలుగురు అంటే 40, 5 కంటే 50. ఏంది ఏలంపాట? పిల్లలు గంటానికి ఏలంపాట? నువ్వు మాత్రం ఒకనే గంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏందా ఇది నీకు ఆదర్శం? నీకు అసలు హక్కు ఉందా చెప్పే హక్కు? పిల్లల్ని ఎవరు గంటారు? ఆర్థిక స్తోమత బాగుండప్పుడు. ఆర్థిక స్తోమత బాగుండా కనలేకపోతున్నారయ్యా, ఎందుకంటే పెంచడం కష్టమైపోతుంది కాదా? అసలు పూర్వాన్ని స్కూల్లో చేర్చాలంటే ఎంత అవుతుంది? చదివించాలంటే ఎంత అవుతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏం అవసరం? కనండి డబ్బులు ఇస్తాడు. ఎందుకనేది నీ దుంపదేగా. నువ్వెందుకు ముగ్గురిని కన్నావు అంబటి? కొడుకు పుట్టాలని ప్రయత్నం చేసి విఫలమయ్యావా? నీకు కొడుకు పుట్టుంటే వామ్మో, వాడు నిన్ను మించిన సంబరాలు రాంబాబు అయ్యేవాడు. నీ యాదవ సన్నాసి జోకులకు పక్కన లేడీస్ బాగానే నవ్వి ఎంజాయ్ చేశారు. ఇవాళ నీ టాస్క్ పూర్తయినట్లే రాంబాబా. జాగ్రత్తగా ఫోన్ కాల్స్ మాట్లాడు. మళ్ళీ దొరికిపోయావంటే నీకు ఇంక భవిష్యత్తు ఉండదు. కాబట్టి కోతంతా ఊర పిచ్చికలేహం తక్కువ తినిపించమని సుకన్యతో చెప్పు. ఏటా అర్థమైందా? ఎళ్ళిరా. అయిపోయి